ఎట్లుంది ప్రజాపాలన? ప్రజాపాలన చెప్పుడేం పాలన కానీ చేసే పాలన అయితే ఏం లేదు. లేదు వాళ్ళు చెప్పుడు చేస్తుంది, చేసింది ఏంటంటే చెప్పండి ఒకసారి. మీకు ఆడవాళ్ళకి ఏ ఒక్క రూపాయి అన్న మేలు 12,000 ఇస్తామని 12 ఇస్తున్నారు, 12 రూపాయలు గిట్ట లేదు. సరే వాళ్ళు చెప్పిందే మేము ఇమ్మంటున్నాం, అది గిట్ట లేదు కదా. 12,000 లేదు. మేము రోడ్ల పాలైపోయినాం. మా కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మేము చాలా నిమ్మలంగా ఉన్నాం, మస్తు బతికినాం హాయిగా. అరే పొద్దున్న పోతే ఒక 500 చేస్తామరా అన్నట్టు ఆశలో పండుకుంటుండే. 500 200 గిట్ట ఇప్పుడు అవుతలేవు. సార్ మేము చెప్పకుండా చేసిండు సార్, మేము ఏం అడగకుండానే మాకు టెక్స్ మాఫ్ చేసిండు. మేము అడగలేము, వాడినే చేసిండు. అరే వీళ్ళ బాధలు ఉంటాయని ఆయన వచ్చిన మళ్ళీ అన్నీ మాఫ్ చేస్తుండే మాకు. ఇంకా ఫిట్నెస్ గిట్ట మాఫ్ చేస్తున్నాడు మాకు. వాళ్ళు 12,000 ఇస్తున్నారు, 12,000 ఇస్తలేరు. ఫస్ట్ రాగానే మా ఆటోల మీదనే ఎగబడ్డాడు. అరే వీళ్ళకి బగాయించాలి అని. 3 సంవత్సరాల తర్వాత మా సార్ వస్తాడు, మేము హాయిగా బతుకుతాం. సార్ అంటే ఎవరు? మా కేసీఆర్ సార్. కేసీఆర్ సార్ ఏం చేసిండే? కేసీఆర్ సార్ అడగకుండానే ఇచ్చిండు మాకు. అంతేనా? 6 లక్షలు ఇస్తాడు, ఇచ్చిండు కేసీఆర్ సార్. ఆయన అంతా ఆయన చేసిండు. ఈయన చెప్పింది ఈయన చేస్తలేడు. ఎవరు మేము గెలిపిస్తలేము. ఇప్పుడు ఒకవేళ హైదరాబాద్ ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయి కదా, డిపాజిట్ మేము రానియం. ఇది ఛాలెంజ్ చేస్తాం ఆటో వాళ్ళు. కాంగ్రెస్ కి డిపాజిట్ దక్కది. ఎందుకంటే అట్లా కక్ష చేసిండు మాకు. మాకేం చేయలేడు కదా. ఎట్లా ఇప్పుడు పబ్లిక్ ఇట్ ఆయనతోటి ఏం ఇది లేదు, సుఖం. ఇప్పుడు లక్ష్మి ఫ్రీ బస్ అంటుండు, వాళ్ళు గిట్ట సుఖంగా ఏం లేరు. సంవత్సరంన్నర ఈ 3 సంవత్సరాలు చేస్తాడా ఆయన, చేయడా గిట్ట అర్థం కాదు. బై ఎలక్షన్లు వస్తాయి అన్నట్టు ఉన్నాయి. మరి ఏమంటే ఇప్పుడు ఆయన చేసే పాపలకు అట్లనే కదా. బై ఎలక్షన్లు వస్తే అడ్రస్ చేయకుండా ఇది తీసుకున్నట్టయితే ఆటోలు తీసుకుంటాం. ప్రజాపాలన, ప్రజాప్రభుత్వము, ప్రజల సమస్యలు ఏ ఉన్నా కూడా మేము తీరిస్తాము, మాది ప్రజాప్రభుత్వం. ఏ గొప్ప చేస్తున్నారు, చేసింది చెప్పండి మాకు. కరెంట్ ఫ్రీ అన్నారు, ఎవరికి వచ్చింది? గ్యాస్ ఫ్రీ అన్నారు, గ్యాస్ 500 అన్నారు, ఎవరికి వచ్చింది? డివైడ్ పెట్టుండి మేము తీసుకొస్తాం. ఒక డివైడ్ పెట్టండి, మేము వస్తాం. నువ్వు ఎంతమందికి ఇచ్చినావు? మేము మాతో ఉన్నాయి కదా, ఫోన్లోనే ఇచ్చినావు కదా మీరు పైసలు. నువ్వు ఎన్ని నెలలు ఇచ్చినావు మేము చూపిస్తాం. డివైడ్ పెట్టి మాకు బిల్లుండి, డివైడర్ రండి, మినిగిటార్ రండి, మాట్లాడదాం. ఎవరికి చెప్తున్నావు సవాలు? ప్రభుత్వానికి. ఏం చేయలేదంట, ఏం చేయలేరు. చెప్పుడే ఉంది, వాళ్ళకి చేసింది అంటే చూపించండి. అభివృద్ధి ఎట్లుంది? ఏం లేదు అభివృద్ధి. ఏం అభివృద్ధి ఉంది? ఎక్కడిది అక్కడనే ఉంది. చెప్పుడుకే ఉంది వాళ్ళకి. ఆ పథకాలు ఈ పథకాలు చెప్పుతున్నారు అని చేసేది ఏం లేదు. సుందరీకరణ చేస్తామన్నారు, ఏం చేసిండ్రు? సుందరీకరణ హైడ్రా తోటి పాపం పేదోళ్ళకి మొత్తం ఇల్లు కూడా వేసిండ్రు, రోడ్ల మీద తెచ్చిండ్రు. వాళ్ళకి హైడ్రా తోటి ఎంత నష్టమైంది పాపం, చాలా నష్టమైంది. ఎడుస్తున్నారు పాపం వాళ్ళైతే. రోడ్ల మీద వచ్చేసిండ్రు మొత్తం. ఏం లేదు. ఆటోకి ఇచ్చిన హామీలు అయితే వచ్చినాయి, మరి ఒక్కటి ఇట్ట రాలేదు మాకు. ఒక్కటి ఆయన చెప్పింది ఇవ్వలేడు, ఇంకేం ఇస్తాడు ఆయన? అంతేనా? ఒక్క గ్యారెంటీ గిట్ట లేదు. ఆ ఒక్క గ్యారెంటీ చేసింది బస్సు. ఆ బస్సులో గిట్ట మళ్ళీ బోర్డు చేసిండు, ఆధార్ కార్డు నడవది, బోర్డు పెట్టేసి అది గిట్ట ఏం లేదు. మళ్ళీ 500 మళ్ళీ పెంచిండు గ్యాస్కి. ఇప్పుడు 50 రూపాయలు పెంచిండ్రు మళ్ళీ. ఇప్పుడు అభివృద్ధి అది అంటే అభివృద్ధి. అట్లా పెంచడం అభివృద్ధి. కాంగ్రెస్ పాలన అంటే అది. చెప్పుడే వాళ్ళది ఇందిరమ్మ పాలన, చెప్పుడే. ఇప్పుడు కాదు, ఇందిరమ్మ నుంచి అట్లానే వీళ్ళది కాంగ్రెస్ పాలసీ. చెప్పుడే కానీ చేసుడు ఏం లేదు. అంతే. ప్రభుత్వం ఎంత జల్దీ పోతే అంత మాకు మేలు. పోవాలి. ఎందుకంటే అంత బాధ పెట్టిస్తుండు మాకు. అంతే, అంత బాధ మాకు పెట్టిస్తున్నాడు కాబట్టి ఆ ప్రభుత్వం పోతేనే, మా సార్ వస్తేనే మేము నిమ్మలంగా బతుకుతాం.